హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం టాస్క్ అప్డేట్ అలాగే ఓటింగ్ ఆర్డర్ గురించి ఉండబోతోంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి టాస్క్ సెకండ్ ప్రోమో చూసే ఉంటారు. ఇక్కడ కింగ్స్ నుంచి ఒకరు రావాలి, కమాండర్స్ నుంచి ఒకరు వచ్చి గేమ్ ఆడాలి. కింగ్స్ నుంచి అయితే ఇక్కడ దివ్యాన్ని పంపించారు. ఎందుకంటే నీకు చాలాసార్లు ఒకసారి క్యాప్టెన్ అయింది. ఎందుకంటే కింగ్స్లో ఉన్న వాళ్ళే ఇమ్యూనిటీ వస్తుంది, అలాగే క్యాప్టెన్ అవ్వచ్చు. నీకు చాలా అవకాశాలు వచ్చాయి కాబట్టి నువ్వు వెళ్ళడమే కరెక్ట్ అంటే దీనికి రీతుకు కూడా చాలా అవకాశాలు వచ్చాయి, కానీ తను నిరూపించుకోలేకపోయిందని దివ్య చెప్తూ వచ్చింది. అప్పుడు రీతు నీ గురించి నువ్వు చెప్పుకో, నా గురించి చెప్పమాకు అని చెప్పింది. ఇది కరెక్ట్. దివ్య ఎప్పుడన్నా తన గురించి చెప్పుకోకుండా అవతల వాళ్ళని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతుంది, అది తప్పు. ఇక్కడ రీతు కరెక్ట్గానే కౌంటర్ వేసింది దివ్యకి. ఇంకా కళ్యాణ్ కూడా నీకే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వే వెళ్ళాలి అని దివ్యాని అయితే పంపించాడు. ఇంకా వీళ్ళైతే గొడవలొద్దు, చిట్టీలు వేద్దాం, ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇంకా చిట్టీలు వేశారు. నిఖిల్ పేరు వచ్చింది. ఇంకా నిఖిల్ అలాగే దివ్య వీళ్ళిద్దరూ అయితే టాస్క్ ఆడారు. ఈ టాస్క్లో గెలిచింది వచ్చేసి నిఖిల్ అయితే గెలిచాడు. గెలిచి న్యూ కింగ్ అయ్యాడంట. ఇప్పుడు కళ్యాణ్ అలాగే నిఖిల్ కింగ్ అవుతారు. ఇంకా రీతు క్యూన్, ఇద్దరు కింగులు ఒక క్యూన్ అన్నమాట. ఇంకా ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ముందుగా చెప్పాల్సింది ఇక్కడ కళ్యాణ్ అలాగే తనుజ ఉన్నారు కదా, వీళ్ళు నిన్న ఏదైతే గొడవ జరిగిందో అలాంటి గొడవలు జరిగితేనే వీళ్ళ మధ్య టాప్ 1 టాప్ 2 మధ్య నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగిందే ఇంతవరకు మాట్లాడుకున్నామంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఓటింగ్కి కొంచెం పెరిగింది కళ్యాణ్కి. నిన్న ఫస్ట్లో ఉన్న వాళ్ళని ఢీ కొడితేనే మనం విన్నర్ అయ్యేకి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ విన్నర్ అయ్యే ఛాన్స్ తనిజాకు ఉంది. ఆ తర్వాత సెకండ్లో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఛాన్సులు వస్తేనే ఇంకా విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కళ్యాణ్కి. ఇంకా ఫస్ట్ వచ్చేసి తనిజ ఉంది ఓటింగ్ ఆర్డర్లో. నిన్నటికైతే నిన్న నైట్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఓటింగ్ పడింది, కానీ ఇంకా తనిజాని అయితే దాటలేదు. తనిజానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. తనకి ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకునిందో ఆ ఓట్ బ్యాంక్ అలాగే ఉంది, ఓట్లు పడుతూనే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ప్లేస్లో అయితే ఇంకా సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి అయితే నిన్నటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఫుల్ వర్కౌట్ అయింది. కొంచెం పాజిటివిటీ పెరిగింది, ఓట్లు కూడా కొంచెం పెరిగాయి. ఇలాగే ఉండాలి. ఎవరైతే టాప్ 1లో ఉన్నారో వాళ్ళు ఢీ కొడితేనే కొంచెం బాగుంటుంది, కానీ వీళ్ళు మళ్ళీ కలిసిపోతే ఇంకేం చెప్పలేం. కానీ ఇలాంటి ఒక 2-3 గొడవలు ఇంకా జరిగితేనే విన్నర్కి ఎక్కువ ముందుకు వెళ్తాడు. ఇంకా అప్పుడు మనకి కొంచెం సస్పెన్స్ ఉంటుంది, తనిజ విన్నర్ అవుతుందా కళ్యాణ్ విన్నర్ అవుతాడా అని చూడాలి. ఇలాగే కొనసాగితే బాగుంటుంది, చూసేదానికి కూడా బిగ్ బాస్ బాగుంటుంది. చూడండి, నిన్న జరిగిన గొడవ ఇంతవరకు మాట్లాడుకుంటున్నారు అందరూ. అలా ఉండాలి గొడవ అంటే. ఇంకా థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న చెప్పా కదా, ఎప్పుడు నామినేషన్ లేకొచ్చినా గట్టిగా ఓటింగ్ పడుతుంది. అది ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ అయింది. ఇంకా మెమీ పేజెస్ అయితే బాగా లేపాయి ఫస్ట్ నుంచి అయితే. ఇంకా ఆ ఓట్ బ్యాంక్ అలాగే క్రియేట్ చేస్తూ బాగా పడుతున్నాయి. ఈనాడు కొంచెం పర్వాలేదు సుమనన్న. నిన్న ఏదైతే ఆడాడో అది చాలా బాగా ఆడాడు టాస్క్. సంజన గారు అలాగే సుమనన్న మెచ్చుకోవాలి. సుమనన్న నిన్న టాస్క్లో మటు బాగా ఆడాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు అయితే నిన్నటి ఎపిసోడ్లో నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడారు. ఫస్ట్ ఇక్కడ సుమన్ శెట్టి అలాగే సంజన గారు ఉన్నారు కదా, ఈ టాస్క్ కాదు అంతకు ముందర ఆడారు కదా నిఖిల్ అలాగే సంజన గారు లాస్ట్ రౌండ్. ఈ టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడారు సంజన గారు. అక్కడ నిఖిల్ ఉన్నాడు, నిఖిల్తో పోటీ పడుతూ గట్టి పోటీ ఇచ్చాడు నిఖిల్కి అయితే. సంజన గారు బాగా ఆడారు. అక్కడైతే నాకు బాగా నచ్చారు సంజన గారు గేమ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సుమన్ శెట్టి అన్నని ఏదైతే సెలెక్ట్ చేసుకోవడం ఉందో అది కరెక్ట్ డెసిషన్ సంజన గారు. ఎందుకంటే మనం ఎవరితో ఆడతామో వాళ్ళని, మనం ఎవరితో ఆడితే గెలుస్తాం అనుకుంటామో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. సంజన గారు అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకొని సుమన్ శెట్టి అన్నని తీసుకున్నారు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్కి నిన్న కొంచెం నెగిటివ్ అయ్యేదే, కానీ తప్పించుకునేసి సెకండ్ రౌండ్లో ఏదైతే ఉందో నా దాంట్లోనే వేసేయండి, మీరందరూ అవుట్ అంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతానే. అప్పుడు కొంచెం ఇంపాక్ట్ తగ్గిపోయింది, డీమన్ మీదకి ఏమీ రాలేదు. లేకుంటే అప్పుడు క్యాప్టెన్ సీట్లో ఏదైతే జరుగుండేదో రీతు సపోర్ట్ చేసే డీమన్ని గెలిపించింది అని ఆ బ్లేమ్ వచ్చేది. ఇక్కడ ముందుగానే తెలుసుకున్నాడు, వీళ్ళే ఇలా మాట్లాడుతున్నా అంటే బయట ఇంకా ఏదన్నా నెగిటివ్గా పోర్ట్రే అయిపోతుందేమని. సరే నేనే అవుట్ అని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అప్పుడైతే. ఆ సెకండ్ రౌండ్లో నా దాంట్లోనే బాల్ వేసేయండి అని. ఇంకా గేమ్ అయితే ఈరోజు ఫస్ట్ టాస్క్ ఉంది కదా, డీమన్ అలాగే నిఖిల్, ఆ పక్క గౌరవ్ అలాగే బర్నీ గారు ఆడారు. ఈ టాస్క్ వచ్చేసి డీమన్ అలాగే నిఖిల్ ఇద్దరు గెలిచారు. టాస్కుల్లో ఇంకా చెప్పాలి కదా. ఇంకా 6th పొజిషన్లో అయితే బర్నీ గారు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత 7th పొజిషన్లో అయితే రీతు ఉంది.
రీతుకి కొంచెం నిన్నటి ఎపిసోడ్ కొంచెం ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే ఆ సంచాలక చేసినప్పుడు కొన్ని చాలా మిస్టేక్లు అయ్యాయి. ఒకసారి వచ్చేసి సంజన గారు ఆ బుట్ట ఏదైతే ఉందో అది తిప్పేశారు. ఆ తర్వాత నిఖిల్కి అలాగే ఇక్కడ డీమన్కి చాలా ఛాన్సులు ఇచ్చేసింది. ఆ బాక్స్ లోపలే అంటే బాక్స్ బయట ఆడిపించింది. ఇక్కడ నిఖిల్ 3 సార్లు బయటకు వచ్చాడు, అది చూడలేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి కొన్ని చూసుకొని ఉండాల్సింది. కొంచెం ఇంపాక్ట్ పడింది రీతుకి అయితే. ఇంకా 7th ప్లేస్లో రీతు ఉంది. 8th ప్లేస్లో వచ్చేసి గౌరవ్ ఉన్నాడు. గౌరవ్కి చెప్పాను కదా మొన్న, ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు మగం మీద. అలాగే టాస్క్లు కూడా పర్వాలేదు, బాగానే ఆడతాడు. ఇంకా 9th ప్లేస్లో అయితే దివ్య ఉంది. ఈరోజు అయితే టాస్క్ ఓడిపోయిందంట. ఇంకా 10th వచ్చేసి నిఖిల్ ఉన్నాడు.